ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రికను గూర్చినటువంటి ఉపోద్ఘాతం లేదా పరిచయాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికను గూర్చి నేర్చుకున్న తదుపరి మనము మన యొక్క లాక్డౌన్ బైబిల్ ఛాలెంజ్లో భాగంగా ప్రతిరోజు మనం ఒక్కొక్క పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇది 14వ దినం. 27 డేస్లో మనము న్యూ టెస్ట్మెంట్ అంతా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఛాలెంజ్ తీసుకొని చదువుతూ ఉన్నాం. ఒకవేళ వెనకబడిపోయినప్పటికీ వెనకబడిపోయామని చెప్పి ఆగిపోవద్దు, ముందుకు సాగిపోండి. ఎఫ్ఎస్సి పత్రిక కంప్లీట్ చేశారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఈ ఉపోద్ఘాతం తర్వాత అయినా కానీ మీరు స్టార్ట్ చేసి చదవాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను. రాను రాను మనకి చిన్న పుస్తకాలు అయిపోతాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక ఈరోజు నేను చదివాను. ఎఫ్ఎస్సి పత్రిక కరెక్ట్గా ఒక 35 మినిట్స్లో చదవగలిగాను. 6 చాప్టర్స్ 35 మినిట్స్లో చదవడం జరిగింది. సో నిదానంగా చదువుకొని అర్థం చేసుకుంటూ చదవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దైవజనుడు ఎఫ్ఎస్సి పత్రికని దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాలు కూడా బోధించాడట. ఎఫ్ఎస్సి పత్రిక అంత లోతైనటువంటి అర్థాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఫాస్ట్ చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడని గుర్తుపెట్టుకోవాలి. సో మనం స్పీడ్గా చదివేటువంటి భాగంలో ఉన్నాం కనుక ఒక్కొక్క బుక్ని ధ్యానించడానికి సమయం తీసుకుందాం లాక్డౌన్ కనుక. సో ఈరోజు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికను గురించి క్లుప్త వివరణ మీకు ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రాసినట్లు మనము మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. సో అపోస్తుడైన పౌలే ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం అదే విషయాన్ని చూడవచ్చు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. సో ఈ వచనం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఆయన ఖైదీగా ఉండి చెరసాల్లో ఉండి వ్రాస్తున్నాడు. అందుకని ఎఫ్ఎస్సి పత్రికని చెరపత్రిక లేకపోతే చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రిక కనుక చెరపత్రికగా విభజించారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు వీటిని. ఓకే, సో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. చిన్న ఆసియాలో రోమా ప్రభుత్వ ప్రాముఖ్య పట్టణమే ఈ యొక్క ఎఫెసీ. పౌలు తన పరిచర్యలో ఇక్కడ 3 సంవత్సరాలు గడిపాడు. అంటే 3 సంవత్సరాలు గడిపి ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేశాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మనం చదివితే, తాను వెళ్ళిపోయిన తరువాత పెద్దలను నియమించి తర్వాత తిమోతిని పంపి పరిచర్యను కొనసాగించినట్లు మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా మనం చెప్పొచ్చు. సో ఈ పట్టణంలో దేవుని వాక్యం ఫలభరితమైనటువంటి భూమిలో పడి 100 ఫలాన్ని ఇచ్చింది. అంటే ఆయన పడినటువంటి ప్రయాస వ్యర్థం కాలేదు, ఫలితాన్ని ఇచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక గురించి మనం చూస్తే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణమును దేవుడు వెలుగునిచ్చినట్లు మనం చూడవచ్చు. అపోస్తలుడైన యోహాను కూడా తన పరిచర్యను ఎఫెసీని కేంద్రంగా చేసుకున్నాడు. తన వృద్ధాప్యమందు ఇక్కడే పరిచర్య చేశాడనేటువంటి ఒక నానుడి కూడా ఉంది చరిత్ర ప్రకారంగా. కాబట్టి ఎఫెసీని ఒక కేంద్రంగా ఎన్నుకొని పరిచర్య జరిగించడానికి దేవుని చిత్తమైనది. అనేక మంది భక్తులు కూడా అక్కడ ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాడు. బహుశా ఆల్మోస్ట్ 7-8 బుక్స్ని ఎఫెసీలో నుండే పత్రికల్ని ఎఫెసీలో నుంచి వ్రాసారనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఎప్పుడు రాశాడు? పౌలు రోమా చెరసాల్లో ఉండి వ్రాశాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ మనం చదివాం. 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివితే అర్థమవుతుంది ఆయన చెరసాల్లో ఉండి వ్రాశాడని. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సో ఖైదీనైన నేను అన్నప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడు అనే విషయం అక్కడ కూడా మనకి విశుద్ధపరచబడుతుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 16వ వచనం, మరి 30వ వచనం, 31వ వచనం ఈ విషయాల్ని ఆయన చెరసాల్లో ఉండి వ్రాస్తున్నాడు అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇది రాయబడినటువంటిది క్రీస్తు శకం 62. రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే విశ్వాసుల్ని బలపరచాలని, అన్యజనులు యూదులైనటువంటి వారు క్రీస్తులో ఎలా ఐక్యత కలిగి ఉండాలో అనే విషయాల్ని ఎఫెసీ పత్రిక మనకు తెలియజేస్తుంది. అంశం ఏమిటి? ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే క్రీస్తు శరీరమందు అవయవమై ఉన్న లేకపోతే అవయవాలైనటువంటి విశ్వాసికి ఉన్నటువంటి పరసంబంధమైనటువంటి స్థితి, ఈ స్థితిని బట్టి అతడు నడవాలి, ఎలా నడవాలి అనేటువంటి విషయాన్ని గురించి వ్రాశాడు. ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఫస్ట్ 3 అధ్యాయాలు మనము ఎలా బిలీవ్ చేయాలి, ఎలా నమ్మాలి అనేటువంటి విషయాల గురించి తెలియజేశాడు. మొదటి 3 అధ్యాయాలు. తర్వాత 3 అధ్యాయాలు ఎలా బిహేవ్ చేయాలనే విషయాల గురించి రాశాడు. అంటే హౌ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్, క్రీస్తులో నీవు ఏ విధంగా నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఎలా నమ్మాలి విశ్వాసిగా. సో తర్వాత 3 అధ్యాయాలు, 6 అధ్యాయాలే మొత్తం. తర్వాత 3 అధ్యాయాలు హౌ యూ హ్యావ్ టు బిహేవ్, క్రీస్తు నమ్మినటువంటి నీవు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా అనుసరించి ఎట్లా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని తెలియజేశాడని మనం నేర్చుకోవచ్చు. దీనిలో మొదటి మూల పదాలు ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనము మరియు 4వ అధ్యాయము 1వ వచనము మూల పదాలుగా మనం లేకపోతే మూల వచనాలుగా మనం చెప్పుకొని దాన్ని బైహార్ట్ చేసి మనము ధ్యానించవచ్చు. సో చాలాసార్లు లో అనేటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. 89 సార్లు ఉంది లో అనేటువంటి, అంటే క్రీస్తులో ఆయనలో అలాంటి మాటలు కనపడతాయి. కృప అనేటువంటిది 12 సార్లు కనిపిస్తుంది. శరీరము అనేటువంటి మాట 8 సార్లు కనిపిస్తుంది. నడుచు అనేటువంటి మాట కూడా 8 సార్లు కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తులో కృపలో మనం నడవాలి, క్రీస్తు శరీరములో మనం ఉన్నాము, ఆయనతో పాటు నడుచుకుంటూ మనం వెళ్ళాలి అనేటువంటి జీవన శైలిని గురించి వ్రాసినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో మనము ఈ యొక్క అధ్యాయాల్ని డివైడ్ చేసుకున్నాం 2 విధాలుగా, 3 విధాలుగా మనం డివైడ్ చేసుకుంటే 2 విధాలుగా డివైడ్ చేసేటువంటి ఏంటంటే మొదటి 3 అధ్యాయాలు వాట్ యూ హ్యావ్ టు బిలీవ్ అనేటువంటిది, తర్వాత 3 అధ్యాయాలు హౌ యూ హ్యావ్ టు బిహేవ్ అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 3 విషయాలు మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలంటే 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు విశ్వాసి యొక్క స్థానము, అంటే పరసంబంధమైనటువంటి స్థానాన్ని గురించి, స్థలాన్ని గురించి అక్కడ రాయబడింది. మొదటి అధ్యాయంలో చూస్తే అసలు దేవుడు ఎలాంటి బహుమతులు మనకి విశ్వాసిగా ఇస్తాడనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. చాలాసార్లు మనకు ఆశీర్వాదం అంటే కారు కానీ, బంగ్లా కానీ, స్థలాలు కానీ, ఉద్యోగాన్ని, ప్రమోషన్, ఇలాంటివే మనం ఆశీర్వాదాలు అనుకుంటాం చాలాసార్లు. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మీకు కావాలంటే, అసలు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటిది అర్థం కావాలంటే ఒక విశ్వాసిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతాయి. సో మొదటిది పరసంబంధమైనటువంటి స్థలముల్లో ఉన్నటువంటి స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్థానం కాదు, ఇక్కడ మేడలు మిద్దెలు కాదు, అక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటిది మనల్ని మనము మరి సృష్టింపబడక మునుపే దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. సో రెండవది విశ్వాసం యొక్క నడక అన్నప్పుడు ఎట్లా నడవాలి, నడవడిక ఎలా ఉండాలనే విషయాల గురించి తెలియజేస్తున్నాడు. మూడవది విశ్వాస యొక్క యుద్ధం. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యుద్ధోపకరణాలు అక్కడ కొన్ని ఉన్నాయి. మనం పోరాడేటువంటిది ఎవరితో? మనం పోరాడేటువంటిది పక్క వాళ్ళతో కాదు, మనం పోరాడేటువంటిది అంధకార శక్తులతో. కాబట్టి మన యొక్క యుద్ధం సాతానుతో అనే విషయాన్ని గ్రహించి మనము యుద్ధానికి కావలసినటువంటి ఆ యొక్క
శిరస్త్రాణము, మరి మనము ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అవన్నీ కూడా ధరించి మనం సైతాన్ని జయించేటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, ప్రత్యేకించి ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూడాలంటే ఎఫెసీ పత్రిక పౌలు రచించినటువంటి ఈ యొక్క పరిస్థితి అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సరసాల్లో ఉన్నప్పుడు రాశాడనేటువంటి విషయం అక్కడ మనకు తెలుస్తుంది. 3 నుంచి దగ్గరగా 4 సంవత్సరాలు అక్కడ ఉండి దేవుని సేవ చేశాడు. ఆ తర్వాత పౌలు హతసాక్షి అయ్యాడనేటువంటి విషయం చరిత్ర కూడా చెప్తూ ఉంది. పౌలు 3వ సువార్త యాత్ర ప్రయాణంలో ఎఫెసీ సంఘంలో గడిపినటువంటి సమయంలో ఈ యొక్క పరిచర్య జరిగింది. మరి ఈ సంఘము పౌలు ఎంతగానో ప్రేమించాడు. ఈ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని పౌలు ప్రేమించినటువంటి సంఘంగా చెప్పవచ్చు. ఎఫెసీ పత్రిక క్రీస్తులో సంఘము మరియు క్రీస్తులో సంఘములో క్రీస్తు, క్రీస్తులో సంఘం, సంఘంలో క్రీస్తు అనేటువంటి విషయాలను గురించి తెలియజేస్తుందని మనం తెలుసుకోవాలి. సో ఎఫెసీ పత్రిక ఆత్మీయ శిఖరాలను ఎత్తేదిగాను అందులోని అంశాలను చాలా గంభీరమైనటువంటి విధానాలు పేర్కొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి. అది చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రికలో ఎఫెసీ అంటేనే అది ఒక పట్టణం పేరు. ఈ పట్టణం ఎఫెసీ రోమా సామ్రాజ్యంలోనే 4వ పెద్ద పట్టణం. అంటే ఎఫెసీలు రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాటిలో 4వ పట్టణం అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు డయానాగా పిలువబడేటువంటి ఆర్టెమిస్ దేవత ఉన్నటువంటి దేవాలయం గృహంగా ఎఫెసీ పట్టణం పేరుగాంచినటువంటిది. అంటే ఈ ఎఫెసీ పట్టణంలో పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయమే డయానా దేవాలయం. ఈ డయానా దేవాలయము ఫర్టిలిటీ ఇస్తుందని, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి దేవాలయం దేవతగా పూజించేవాళ్ళు. సో పౌలు ఉన్నటువంటి కాలంలో ఎఫెసీ పట్టణంలో ఓడలు అనేటువంటివి, అంటే ఈ ఓడలు నడుపుటకు కొన్ని అవంతరాల కారణం చేత ఓడరేవు అనేటువంటిది నష్టతను బట్టి వాణిజ్య వ్యాపారం పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అంతా పడిపోయింది. అప్పటి నుండి పట్టణాలని ఆదుకోవడానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఆ దేవాలయంలో లాభదాయకం అయింది. అక్కడ దేవాలయం వల్ల వాళ్ళు సంపాదించటం, మళ్ళీ డబ్బులు గెయిన్ చేయటం అనేటువంటిది ప్రారంభించారు. సో ఇక్కడ గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఎలా లాభం వచ్చిందంటే యాత్రికులు రావడం, ఆ స్థలంలో ఆర్టెమిస్ దేవాలయంలో అక్కడ రావడం, ఎఫెసీలో ఉన్నటువంటి ఆ ప్రజలు బిజినెస్ వల్ల అక్కడ ధనికులయ్యారు. దేవత విగ్రహాలు మరియు దేవాలయ చిత్రాలు, బొమ్మలు, కంసాలు అమ్ముచూ బ్రతుకుచున్నారు. సో ఒక హబ్గా మారిపోయింది, అక్కడ బిజినెస్ ప్రాంతంగా మారిపోయింది. చాలా దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ప్రజలుకి నివాసం కల్పిస్తున్నారు. అంటే అక్కడ ఒక హోటల్ లాగా ఏర్పాటు చేసి, అక్కడ బస చేయడానికి ఏర్పాటు చేసి చేయటం ద్వారా, భోజనశాలలు నడపటం ద్వారా వీళ్ళు బహుధనికులయ్యారు. సో ఈ దేవాలయము ప్రస్తుతం మరి 7 అద్భుతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. అంటే 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా, అలాంటి పేరు పొందినటువంటి దేవాలయం అప్పట్లో. ఇప్పుడు ప్రస్తుతం మనకి తాజ్మహల్ ఎలా చెప్పుకుంటాం, అలా ఆ యొక్క దేవాలయాన్ని గురించి చెప్పుకునేటువంటి అంత గొప్పగా ఎదిగింది ఆ యొక్క దేవాలయం. సో ఈ దేవాలయం ద్వారా వచ్చేటువంటి డబ్బు ద్వారా, మరి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ఆ డబ్బు ద్వారా రుణాలు ఇవ్వటం, బ్యాంకులు ప్రారంభించటం, మరి చివరి రోజుల్లో కూడా రుణాలు ఇవ్వడం మాత్రం కాకుండా లైంగిక పోషణ అందేదిగా, నిరాటంకముగా శరీరేచ్ఛలు లేకపోతే శరీరాన్ని అమ్ముకునేటువంటి వేశ్య గృహాలు నడపటం, ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రారంభమైంది. అక్కడ సోది చెప్పేటువంటి వారు, మాయ మాంత్రికులు చెప్పేటువంటి వారు, ఇలాంటి వారు చెప్పినటువంటి వాటిని లిఖిత పత్రాలుగా రూపొందించి వాటిని మరి అమ్మటం, ఇవన్నీ కూడా బిజినెస్ అక్కడ జరగటం అనేటువంటిది
మనం చూస్తూ ఉన్నాం. అంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పట్టణంలో పౌలు పరిచర్య చేశాడనే విషయాన్ని గమనించాలి. చాలా ఉంది దాని చరిత్ర, నేను చెప్పాలంటే అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ మరి క్లుప్తంగా నేను మీతో ఈ యొక్క ఎఫ్ఎస్సి పట్టణాన్ని గురించి చెప్పాలని నేను ఆశించి ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాను. సో ప్రపంచవింతల్లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చదవండి, ఎంత గొప్ప అక్కడ జరుగుతున్నాయి అనేటువంటిది. మాంత్రికము మరియు విగ్రహారాధన మొదలగునటువంటివి ప్రఖ్యాతిగాంచి ఉండిన ఈ పట్టణమందు దాదాపు 3 సంవత్సరాల నుండి పౌలు అక్కడ పరిచర్య చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 20 అధ్యాయము 17 నుంచి 38 వరకు కూడా చూస్తే అలాంటి పరిస్థితుల్లో ఎలా దేవుడు అక్కడ పౌలును వాడుకొని గొప్ప అద్భుతాన్ని చేశాడనేటువంటి విషయం మనం అక్కడ గమనించాలి. ఈ డయానా దేవతను గురించి మనం చూస్తే దాన్ని అర్తిమాదేవి అని అంటారు. ఆ దేవాలయం ఎఫెసు నందు ఉంది. ఈ దేవాలయము, డయానా దేవాలయము 425 అడుగులు పొడవు, 425 అడుగులు పొడవు, 82 అడుగుల వెడల్పు కలిగినటువంటిది. గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో, ఎంత పెద్దదో ఈ యొక్క దేవాలయం. 425 అడుగులు పొడవును, 82 అడుగుల వెడల్పును గలది. దీనికి 60 అడుగులు ఎత్తుగల స్తంభములు 120 ఉన్నాయట. 120 స్తంభాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్తంభాలు. ఆ స్తంభాలు ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రాజు బహుమతులు ఇచ్చినటువంటివి. 36 స్తంభాలకి బంగారు రేకుని కప్పబడి ఉంది. పూర్వకాల దేవాలయం పైన ఉన్న కేంద్ర భాగము కప్పబడి ఉన్నది. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ దేవాలయానికి యాక్చువల్లీ చాలా పెద్ద రోమా రాజులు ఆరాధించుట కొరకు కట్టబడినటువంటి దేవాలయం గురించి ఎఫెసి పొగిడింది. నీరో చక్రవర్తి మరియు క్లౌదియా క్షత్రియులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవాలయాలు వాళ్ళ యొక్క ఎఫర్ట్ దాని మీద పెట్టి బిజినెస్గా అక్కడ పేరు పొందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో 6 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అంటే మిళితమైనటువంటి ప్రజలు, మిశ్రమైనటువంటి జనము ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎట్లా అంటే గ్రీకులు, యూదుల నుంచి విభాగించబడినటువంటి వాళ్ళు, ఏథెన్స్ నుంచి వచ్చినటువంటి వారు, మరి వాళ్ళకంటే ముందు, గ్రీకుల కంటే ముందున్నటువంటి ఆది వాసులు, వెనకబడినటువంటి తరము, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే దీనిలో చెప్పుకోవాల్సినటువంటిది, అది అంటే పెద్ద గొప్పగా చెప్పుకునేటువంటిది కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ డయానా దేవాలయం మతానికి చెందినట్టు, మతమునకు ప్రసిద్ధి చెందినట్లు, నేరములకు, హీన ప్రవర్తనలకును కేంద్రముగా ఉన్నది. ఎటువంటి నేరస్తుడైనా డయానా దేవాలయంలోకి వస్తే వచ్చినటువంటి వాడిని బలవంతంగా పట్టుకొని ఏం చేయకుండా ఉండాలట. అందుకని చెప్పి అక్కడికి వచ్చి కాపాడబడతారు. దేవాలయం నందు నివసిస్తున్నటువంటి 1000 మంది వేశ్యల యొక్క హీనకరమైన సేవయే దేవాలయపు పవిత్రత అని చెబుతారు. అంటే వాళ్ళు వ్యభిచరించడానికి, ఈ టూరిస్టులందరూ వచ్చినటువంటి వాళ్ళు వ్యభిచరించడానికి 1000 మంది వేశ్యల్ని పెట్టారు. ఆ వేశ్యలకి అట్రాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు జనం రావడం, దానివల్ల వీళ్ళకి ఇన్కమ్ పెరగడం, చాలా హీనమైనటువంటి ప్రవర్తన. వీళ్ళు పైగా ఏం చెప్తారు, అది పవిత్రమైనటువంటిది అని చెప్తారు. అలాంటి కార్యం చేయటం అనేటువంటిది పవిత్రమైనటువంటి అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ హీనమైనటువంటి ఈ యొక్క పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ పౌలు పరిచర్యను చేశాడు, ఆయన స్వార్థ యొక్క విత్తనాలు విత్తాడు, ఫలితాన్ని దేవుడు అద్భుతంగా అనుభవించేటట్టు చూశాడు. పౌలు ఇతర పట్టణంలందు నివసించిన దానికంటే కూడా అధిక కాలము ఎఫెసు నందు ఉన్నాడు అనేటువంటి విషయం అపోస్తల కార్యం 20 అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంత పెద్ద పట్టణం ఏమైంది? ఎఫెసు పట్టణము ఎంతో పేరుగాంచింది. రోమా సామ్రాజ్యంలోనే ఈ పట్టణాన్ని బట్టి, ఈ దేవాలయాన్ని బట్టి అసలు వాళ్ళు రోమా ప్రజలు కూడా వాళ్ళని పరిపాలించకుండా స్వతంత్రాన్ని ఇచ్చేసింది. ఆ ఎఫెసు పట్టణానికి స్వతంత్రాన్ని ఇచ్చేసింది. అంత పేరుగాంచినటువంటి పట్టణం ఇప్పుడు ఎక్కడుంది?
ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం ఎక్కడుంది అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు చిన్న గ్రామంగా ఉంది. ఇప్పుడు చూడండి, ప్రసిద్ధి చెందిన ప్రాచీన కాల పట్టణంలో స్థలంలో నేడు ఐసాలుక్ అనేటువంటి ఒక చిన్న అపరిశుభ్రమైన గ్రామంగా కనిపిస్తుంది. ప్రాచీన శ్రేష్టత యొక్క పాడు చేయబడిన శేషములు నేడు ఇచ్చట చూడగలమంటే శిథిలమైపోయినటువంటివి, పాడుబడిపోయినటువంటివి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయం చేయించు జీవిస్తున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడిపోవచ్చున్నటువంటి ఆ యొక్క చిన్న గ్రామంగా అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు మ్యాప్లో చాలా శిథిలాలు అక్కడ మిగిలిపోయి ఉన్నాయి. ఏమైంది ఈ డయానా దేవాలయం? ఏమైంది పెద్ద పట్టణంగా చెప్పుకున్నటువంటి ఎఫెసీలకు రాసిన పత్రిక? మనము సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనేటువంటి విషయాన్ని మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము. ఎప్పుడైతే నా మాట వినదో దీపం ఆరిపోతుందని చెప్పాడు కదా ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పట్టణాన్ని గురించి అదే జరిగి ఉండొచ్చు. ఒకప్పుడు గొప్పగా ఉండినటువంటి పట్టణం ఇప్పుడు ఏమీ లేకుండా ఉంది. కానీ ఒక అద్భుతం ఏంటంటే పౌలు గారు అక్కడ 3 సంవత్సరాలు ఉండి పరిచర్యను సాగించాడు. ఎఫెసీ పట్టణంలో అంత గొప్ప పట్టణంలో పాపంతో నిండి ఉన్నటువంటి ఆ పట్టణంలో నివసించాడు. ఆయన సంఘంగా పిలవబడటకు బదులుగా అంధకారంలో కూరుకుపోయినటువంటి ఆ పట్టణానికి వెలుగు కిరణంగా చీకటిని పారద్రోలి నిజకాంతిలో ఒక వెలుగుని ఆయన ఇచ్చాడు. సువార్త చేత వెలిగించాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలతో ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎఫెసీ పత్రికలో చాలా ఉంది. ఎఫెసీ పత్రికను ఒక్కొక్క అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉంటే ఎన్నో విషయాలు. అసలు ఒక అధ్యాయం మొదటి అధ్యాయం ధ్యానించడం కోసమే దాదాపుగా ఒక 5-6 గంటలు పట్టుద్ది మనకు. అన్ని లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. చదవండి, తెలుసుకోండి. దేవుడు పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు, అనేకమైనటువంటి సత్యాలు బయలుపరుస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లలకి కావాల్సిన విషయాలు చెప్పాడు, తండ్రులకి కావాల్సిన విషయం చెప్పాడు, దాసులకి కావాల్సినటువంటి విషయాలు చెప్పారు, యజమానుకి కావాల్సిన విషయాలు చెప్పారు, మరి స్త్రీలకు కావలసినటువంటి విషయం చెప్పబడింది, పురుషులకు కావాల్సిన విషయం, భార్య భర్తలు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం, ప్రవర్తనను కూర్చున్నటువంటి విషయాలు అన్నిటిని కూడా ఇక్కడ తెలియజేయబడ్డాయి. ప్రాచీన స్వభావం అంటే ఏంటి, నవీన స్వభావం అంటే ఏంటి, అన్ని విషయాలు విశ్వాసం ద్వారానే మనం కృపచేత రక్షించబడ్డామనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. చదువుచుండగా మనం ధ్యానిద్దాం. దేవుని చిత్తమైతే ఈ యొక్క ఎఫెసీ పత్రిక కూడా ఇంకా లోతైనటువంటి విధంగా మనం ధ్యానిద్దాం. నేను క్లుప్తంగా మాట్లాడి ఈ విషయాన్ని గురించి చెప్పాను. ఎఫెసీ పట్టణము, ఎఫెసీ సంఘము, ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు మనం చూసాం. అందుకనే మీరు ఆ దేవత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే కొన్ని సరిచేయబడాలని దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వ్రాసాడని మనం గ్రహించాలి. కాబట్టి ఎఫెసీ పత్రికలో మనం నేర్చుకుందాం. అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుదామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనం ఎన్నికల్లో ఉంచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. నాయన, ఎఫెసీ పట్టణాన్ని మీరు కేంద్రంగా ఎన్నుకొని 3 సంవత్సరాల పైనే అక్కడ ఉండి పరిచర్యను సాగించి చీకటి కూపములో ఉన్నటువంటి ఎఫెసీ పట్టణాన్ని మీ స్వార్థ వెలుగులోనికి తీసుకొచ్చి అనేక మందికి నాయన మరి మీ వెలుగుని నింపి ఇక్కడ సంఘం స్థాపించబడటానికి మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రం. ఈ దినమున ప్రభువా, మరి మేము ఎఫెసీ పత్రిక ధ్యానించి ఉండగా, మరి చదువుచూ ఉండగా మీరు ఇంకా మాట్లాడండి, సరిచేయండి, ప్రోత్సహించండి. మీ యొక్క మేలులతో మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.